ఘనంగా కీర్తిశేషులు చెరుకు ముత్యం రెడ్డి 80వ జయంతి వేడుకలు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో శివాజీ చౌరస్తా వద్ద దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పడాల రాములు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో రోడ్లు, తాగునీరు, సాగునీరు, విద్య, ఆరోగ్య రంగాలలో ముత్యం రెడ్డి ముద్ర స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ప్రజల మధ్య జీవించి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి ముత్యం రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి ఐలాపురం కనకయ్య, వైస్ చైర్మన్ మద్దెల స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ముత్యం రెడ్డి 80వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముత్యం రెడ్డి ఒక మనిషి కాదు, మహాశక్తి. ఆయన మన దుబ్బాక కాన్స్టిట్యున్సీని గతంలో దొమ్మాట కాన్స్టిట్యున్సీ ఒక మారుమూల కాన్స్టిట్యున్సీ, పేరు లేని కాన్స్టిట్యున్సీని అన్ని రంగాలలో కూడా రాష్ట్రంలో మొదటి దిశగా నిలబెట్టిన గనుడు ఆయనకే దక్కింది. ఆ పేరు ఆయనకే దక్కింది. ఒక రకంగా కాకుండా అన్ని రకాల కూడా అటు వ్యవసాయ పరంగా కానీ, అటు మార్కెటింగ్ పరంగా కానీ, విద్య పరంగా కానీ, కరెంటు విషయంలో కానీ, చెక్ డ్యామ్ల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ సర్వం ఆయన అపర అని చెప్పుకోవచ్చు. ఆ చిరణ్ స్మరణీయని ఎప్పుడు కూడా యాది మరవకుండా ఆయన అడుగుజాడలలో నడుచుకుంటూ సారు ఉన్నప్పుడు ఎట్లుండేనో, ముత్యం రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లుండేనో ఆ రకంగా ముందు అటువంటి కళలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మన ముత్యం రెడ్డి గారు గత సీఎం చంద్రబాబు దగ్గర కానీ, లేకపోతే రాజశేఖర్ రెడ్డి దగ్గర కానీ చాలా మెప్పు పొందిన క్యాండిడేటు. కాన్స్టిట్యున్సీని అన్ని రకాల కూడా అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయిన నాయకుడు. ఈ 10 సంవత్సరాలలో ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉన్నది. కాబట్టి ఇలా నూతన సంవత్సర సందర్భంగా కూడా మన కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, నమస్కారాలు తెలియజేసుకుంటూ చెప్తున్నాను ఒకటే, రాష్ట్రం అంతా ఎట్లుందో మన కాన్స్టిట్యున్సీ కూడా అట్లుండాలి. రేపు అన్ని రంగాలలో కూడా డెవలపింగ్ విషయంలో పరుగులు తీపేయాలని చెప్పి రేపు స్థానిక సంస్థలలో మన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ఘన విజయంగా మంచి మేయర్తో గెలిపించి డెవలపింగ్లో పాల్గొనాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రెస్ మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముత్యం రెడ్డి 80వ జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మండల దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ మా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ ముత్యం రెడ్డిని ఆయన చేసినటువంటి సేవలు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఆయన చేసినటువంటి సేవలు మరవలేనివి. ఆయన అడుగుజాడలో మనం నడిస్తే, ఇక ఏ నాయకుడు అయినా ముత్యం రెడ్డి అడుగుజాడలో నడిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన దుబ్బాక నియోజకవర్గంలో మన నాయకులు కూడా ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో సెకండ్ స్థానంలో ఆనాడు ముత్యం రెడ్డి ఉంచిండు, ఈరోజు ఇలా ఈ దుబ్బాకకు వచ్చే నిధులన్నీ మొన్నటిదాకా అటు హరీష్ రావు తీసుకుపోయిండు. ఈరోజు వేరే వాళ్ళు తీసుకుపోకుండా ఇవాళ మా దుబ్బాక నిధులు మాకు ఇచ్చి మా దుబ్బాకను మంచి అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి మా మంత్రులకు, మా చేరుకు సీనన్నకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మా నిధులు మాకు ఇచ్చి మమ్మల్ని మా దుబ్బాకను డెవలప్ చేయాలని చెప్పేసి కోరుతూ ముత్యం రెడ్డి గారికి మరోసారి ఆయన ఘన నివాళి తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై ముత్యన్న. ముత్యం రెడ్డి గారి 80వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే ముత్యం రెడ్డి గారి అభిమానులకు, దుబ్బాక నియోజకవర్గ ముత్యం రెడ్డి గారి పెద్ద సంఖ్యలో ఇక్కడనే కాకుండా దుబ్బాక నియోజకవర్గంలో అంతటా పాల్గొంటున్న
ఆయన అభిమానులకు అందరికీ నమస్కారం. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దుబ్బాక అంటే ముత్యం రెడ్డి అంటే అభివృద్ధి అనే విధంగా దుబ్బాకను అభివృద్ధి చేసిన నాయకుడు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. సారు ఒక 10 సంవత్సరాలు మనకు మళ్ళొకసారి ఎమ్మెల్యే అయితే ఈరోజు ఈ దౌలతాబాద్కి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ముత్యంరెడ్డి గారు ఉన్నప్పుడు బాగా అదిపెట్టి దుబ్బాకను ఎంతో అభివృద్ధి చేసిండు. ప్రతి మండలానికి మార్కెట్ యార్డు, హాస్టళ్ళు, కాలేజీలు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. మళ్ళొకసారి సీనన్నకు చెప్తున్నాం, దౌలతాబాదు ఈ కాంప్లెక్స్లు ఇలా కాకుండా మంచి పూర్తి స్థాయిలో ఉంటే ముత్యంరెడ్డి గారి ఆత్మ మంచిగా సంతోషంగా ఉంటుంది. కాబట్టి సీనన్న మరొకసారి మా ద్వారా ఇక్కడ నుండి కోరుతున్నది ఏంటంటే దౌలతాబాద్కు ఒక డిగ్రీ కాలేజ్, ముత్యంరెడ్డి గారి ఆశయం ఏంటంటే దౌలతాబాద్ను ఒక డిగ్రీ కాలేజ్ చేయాలి. అలాంటి వ్యవస్థ అలాగే అభివృద్ధి చెందినప్పుడే ముత్యంరెడ్డి గారి ఆత్మ శాంతిస్తుందని కోరుకుంటూ సీనన్న కూడా తెలియజేస్తున్నాం. అన్న, దౌలతాబాదు మారుమూల గ్రామం, మారుమూల మండలం కాబట్టి దౌలతాబాద్కు మరిన్ని నిధులు తెచ్చి దౌలతాబాద్ను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, మండల నాయకులు, వివిధ రంగాల నుంచి వచ్చి సేవలార్పించడానికి అందరికీ ఉపయోగ నమస్కారాలు తెలియజేస్తున్నాము. అదే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముత్యంరెడ్డి గారు అంటే ఒక బ్రాండు. ఇక్కడ విద్యా సంస్థలు నియోజకవర్గంలో లేకుండా విద్యకు చాలా దూరం 25 కిలోమీటర్ల వయసు ఉద్దేశం ఉందని చెప్పి ప్రతి మండలకు జూనియర్ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ మొత్తం అన్ని మండలాలకు తీసుకొచ్చిన ఘనత ముత్యంరెడ్డి గారిది. అదేవిధంగా మోడల్ ఆదర్శ పాఠశాలలు ఎక్కడ లేకున్నా మన దౌలతాబాద్ చెవులకు తెచ్చిన ఘనత కూడా ఆయనదే. ఆయన ఆశయాల్లో ఏమేమి ఉండే అభివృద్ధి పనులలో అన్నీ మన కార్యకర్తలు చేసినప్పుడు ఆయన కార్యక్రమం శాంతి కలుగుతుంది. కాబట్టి అందరం కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి కార్యక్రమాలు చేయాలని అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.